ఉత్తరాయ సంఘంలో మొన్ననే భూమి పూజ కూడా చేసుకున్నాం. రెండో సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకుంటున్నాం. మనం ఐక్యతగా ఇలాగే ప్రతి కార్యక్రమంలోనూ ఐక్యతగా ముందుకు పోతే మన కళ్యాణ మండపం కూడా త్వరలోనే ఐకమత్యంతో మనము కంప్లీట్ చేసుకోగలుగుతామని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. మీ అందరి ఐక్యమత్యతే మన ఏదైనా ముందుకు పోవడానికి చాలా దోహదం చేస్తుంది. కాబట్టి మీ అందరూ ఐక్యతగా ఉండి కళ్యాణ మండపాన్ని ఏ కార్యక్రమమైనా కానీ బలిజలకు ఏ మాట్లాడతారు మొన్ననే మనం భూమి పూజ చేసుకున్నాం. మన డీకే ఉత్తరాయ సంఘం నుంచి ఎవరైనా మాట్లాడాలి మన బాధ్యత అనేది మనది. ఇది ఎవరితో చేసింది కదా, అందరిది. కంపల్సరీ నెక్స్ట్ మీటింగ్ కానీ అందరూ వచ్చారు చూడండి అన్న. దయచేసి తప్పుగా అనుకోవద్దండి. అందరూ కలిసి రావడం వల్ల మనం ఐక్యతగా తయారు కావాలా. అందరూ కొంచెం చర్య తీసుకోండి. ఇంకా మీరు ఎవరైనా మాట్లాడారు అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ సమావేశానికి అంత హాజరైన పెద్దలకి అందరికీ మన ఉత్తరాంధ్ర ప్రజా సంఘం తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. మనము యూనిటీగా ఉండాలంటే మనం ఒకరికి నలుగురు అన్న చెప్పినట్లు పిలిచిగా చెప్తే మన యొక్క ఈ యొక్క మీటింగ్ బాగా ఉంటుంది. కానీ ఏదో కొన్ని కారణాల వల్ల అంత చందంగా చేసేసింది. కానీ నెక్స్ట్ దీనికంటే బాగా చేస్తామని అనుకుంటున్నాము. అట్లనే మేము ఇప్పుడు మీటింగ్ తర్వాత హైందవ సంఘాలు ఉంటే 5వ తేదీ విజయవాడలో జరుగుతుంది. దానికి సంబంధించిన పాంప్లెట్స్ ఇస్తాను, స్టిక్కర్స్ ఇస్తాను. అది కూడా మన ఒక కార్యక్రమమే. ఇది కులగతంగా అదైతే మతంగతం కాబట్టి ఈ మీటింగ్ అయిపోతుంది. మీకు స్టిక్కర్స్ తర్వాత ఒక పాంప్లెట్స్ ఇస్తాం. దాని వెనకాల ఒకటి ఉంటుంది, ఫోన్ నెంబరు, క్యూఆర్ కోడ్. అది క్లిక్ చేసి మీరు పంపిస్తే మన ఇంట్లో ఎంతమంది డీటెయిల్స్ ఉంటే అంతమందిని ఆ యొక్క జరగబోయే 5వ తేదీ జనవరి జరగబోయే హైందవ మహోత్సవంకి మనకు సపోర్ట్ చేసినట్టు ఈ యొక్క మనవి చేస్తారని ఎంత హైందవ సభకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను. ఈ అవకాశం మీకు బాగా ధన్యవాదాలు. ఇంత మాట్లాడుతున్నాం. అన్నయ్య ఇంత కష్టం. అన్నయ్య పేరు ఎవరు చెప్పుకుని ఉన్నాం. అందరూ రాని
కొద్దిగా ఎన్నికి వేసుకుంటారా నేను ఎన్నికి పోయి కూర్చేస్తున్నా కూర్చేస్తున్నా ఓకేనా